హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఇక్కడ మా అమ్మ ఇంటానికి క్లీన్ చేస్తూ ఉండే. సో వాటర్ యాపిల్ పడిపోయింది చూడు అనేసి అంటే చూశాను. పాడైపోయిందండి. నేను యాక్చువల్గా అయితే 2 days బ్యాకే ఫ్రూట్స్ కోద్దామనేసి అనుకున్నాను అనమాట. 2 కాయలే పెద్దగా ఉండే. అయితే నిన్న యాక్చువల్గా అయితే మొన్న కోద్దామనేసి అనుకున్నాను, కానీ మర్చిపోయాను పనిలో పడి. సో మా అమ్మ వచ్చి చెప్తుంది, పడిపోయింది చూడు మంచిగా ఉందో లేదని. చూస్తే అది పాడైపోయింది అనమాట. ఒక కాయింది. సో దాన్ని కూడా నేను కట్ చేస్తాను. ఇక్కడ చూసారా, పూత చూడండి ఎంత బాగుందో అసలు. ఇంకా చెట్టు అంతా ఉందిలే, కానీ నేను ఇక్కడ వరకు అయితే చూపిస్తాను. ఒక కొమ్మకున్న పూతనే మీకు చూపిస్తున్నాను. అటు సైడ్ కూడా ఉన్నాయి, కానీ అక్కడ మధ్యలో గోంగూర పోసాను కదా, సో వెళ్ళడానికి కుదరదు. సో ఇటు సైడ్ అయితే ఉన్న కొమ్మలకి అన్నిటికీ పూత అనేది చూడండి ఎంత బాగుందో. సో బాగా అయితే పూత వచ్చిందండి. సో యాక్చువల్గా అయితే ఇంతకుముందు తాటి చెట్లు కోయించేటప్పుడు తాటి చెట్టు ఈ చెట్టు మీద పడి పెద్ద కొమ్మ అయితే విరిగిపోయిందనమాట. సో దానివల్ల మళ్ళీ అది దిగి పూత అవ్వడానికి అయితే బాగా లేట్ టైం అయితే పట్టిందనమాట. సో ఈ ఇయర్ అయితే పూత ఓకే, మరీ ఎంత తక్కువ లేదు, మరీ అలా అని బాగాలేదు. సో ఓకే అయితే ఉందన్నమాట. చూసారా కాయలు బాగున్నాయండి. పూత అయితే బాగా వచ్చిందనమాట, కానీ బాగుంటాయి టేస్ట్ కూడా. చూసారా ఇందాక పడిపోయిన కాయకి చీమలు ఎలా ఉన్నాయో. సో వాటర్గా స్వీట్గా భలే బాగుంటుందన్నమాట ఈ ఫ్రూట్ అయితే. యాక్చువల్గా అయితే నేను 2 మొక్కలు తెచ్చి పెట్టానండి. ఒక మొక్క అయితే పోయిందనమాట, చనిపోయింది. మరి ఎలా చనిపోయిందో ఏమో తెలియదు, మరి వాటర్ ఎక్కువ పోయి చనిపోయిందో మరి ఏమైందో తెలియదులే. కానీ ప్రజెంట్గా ఈ ఒక్క మొక్క మిగిలిందనమాట. ఇందులో కలర్స్ ఉంటాయి కదా, పింక్ అని అలాగా. సో ఆ కలర్స్ కూడా తెప్పిద్దాం అన్నట్టయితే చూస్తున్నాను అనమాట. సో యూట్యూబ్లో కడెం నర్సరీ, సప్తగిరి నర్సరీ వాళ్ళు ప్లాంట్స్ చూపిస్తున్నారు కదా. యాక్చువల్గా అయితే చూశాను, ప్లాంట్స్ కూడా తెప్పిద్దామని కుదరలేదు. సో ఈసారి అయితే తెప్పిద్దాం అన్నట్టయితే చూస్తున్నాను అనమాట. చూసారా ఎంత లావుగా ఉన్నాయో. సో సబ్స్క్రైబ్.